ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తిగా ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. గణపతి ఆరాధన బుధవారం నాడు శ్రేయస్సుని కలిగిస్తుంది. వివిధ రకాల ఫలితాల కోసం బుధవారం నాడు గణపతిని ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, పాల్గొన మాసం. ఈ రోజు తిథి శుద్ధ తదియ, ఉదయం 8:37 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ చవితి, నక్షత్రం అశ్విని, రాత్రి 11:18 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ సంచారం ఉచ్చస్థితి మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవి బుధుల సంచారం కూడా కుంభక్షేత్రంలో, రవికి శత్రుక్షేత్రం, రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యాపార విషయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు కూడా పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విషయాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. ఆర్థిక బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈ రోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనిశ్చితి తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా కార్యక్రమాలు కొనసాగించి ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిలో ఎదుగుదల గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక బలం ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చిక్కులు, సమస్యలు ఆకస్మికంగా ఆర్థికంగా చేకూరుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సమస్యలుగా మారతాయి. విముఖతను కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి.
రాజకీయ రంగం వారికి పరాభవాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టలేకపోతారు. వైద్య వృత్తి వారికి పురోగవృద్ధి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు నిర్వహించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. క్రీడారంగం వారికి సామాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శక్తి గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వేగవంతంగా కనుమరుగవుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తే వినోదాల్లో పాల్గొంటారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం, ఆర్థిక విషయాలు అనుకూలం. మెరుగైనటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తొలగిపోతాయి. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు కొనసాగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించి విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆకస్మిక ఎదుగుదల వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం మహిళలకు పెరుగుతుంది. గతంలో కొన్ని మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి ఆనందానికి దారితీస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్వేతార్క గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. శుభమస్తు కార్యక్రమంలో స్వల్ప విరామం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలం. ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి కొనసాగుతుంది. శత్రువులపై కూడా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలుంటే మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే చేజిక్కించుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఆర్థిక పరిస్థితి న్యాయవాద వృత్తి వారికి మెరుగవుతుంది. వైద్య వృత్తి వారికి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి లంబోదర గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆనందకర వార్తలు ఇంపును కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోగలుగుతారు.
వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఫలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. నూతన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. సాహస నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత కీలక నిర్ణయాల ద్వారా ఆసక్తికరమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి విఘ్నరాజ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈ రోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. విఘ్నాలు, జాప్యాలు ఎదుర్కోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించి విజయాలు సాధించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రాముఖ్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా మెరుగైనటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించలేకపోతారు. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ప్రబలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వరవళ్ళ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈ రోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. అనుకోని విఘ్నాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు సమస్యలుగా మారతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. అనుకున్నదే తడుగా కార్యక్రమాలు చేపట్టి క్రీడారంగం వారు పరాభవాన్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆటంకాలు వృత్తిలో కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వికట గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలను గురిస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయాన్ని కలిగిస్తే తద్వారా శక్తిని పెంపొందింపచేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఆకస్మిక విషయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఉన్నతికై చేసేటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీతత్వం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారు నియంత్రించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితిని పెంపొందింపజేస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి తెలివైనటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తికి విద్యా గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వృత్తి వ్యాపారాల్లో ఆధిక్యతతో కూడిన అభివృద్ధి సాధించాలని, మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు పొందాలని బుధవారం సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.